సార్ సార్, చేయని నేరం నా మీద వేసుకుని 8 ఏళ్లుగా జైల్లోనే గడుపుతున్నాను. నాకు దాంట్లో బాధ ఏమీ లేదు సార్. ఎందుకంటే నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అంజలిని నేనే గట్టిగా కొట్టాను. అదీ కాకుండా మూర్ఛవ్యాధి ఉన్నతను బావిలో పడేసరికి తను నేను కాపాడుకోలేకపోయాను. కానీ అవేవి నేను కోర్టులో చెప్పలేదు సార్. ఎందుకంటే నేను ఆ రోజు చేసింది ఒక మహాపాపంగా నా మనసులోనే ఉండిపోయింది సార్. తను లేని జీవితాన్ని కూడా నేను ఆశించలేదు సార్. కానీ మా అబ్బాయి గురించి ఆలోచించినప్పుడు మళ్ళీ బయటికి రావాలనిపిస్తుంది సార్. అందుకని మా అబ్బాయిని మీరే ఎలాగైనా కాపాడాలి సార్. నా కొడుకు నాకే తెలియకుండా నేనెప్పుడు బయటికి రాలేని ఒక పెద్ద నేరంలో ఇరుక్కుంటాడేమని నేను భయం వేసింది సార్. నేను వాడిని కాపాడి వాడికి మంచి జీవితాన్ని అందించాలి సార్. నాకున్నది వాడొక్కడే సార్. మా అబ్బాయిని ఎలాగైనా కాపాడి మీరు ఖచ్చితంగా కాపాడాలి. కాదని చెప్పకండి సార్. లేదంటే మీ అబ్బాయిని నేను నేరస్తుని చేస్తాను. నా కొడుకుని మీరు నేరస్తుని చేస్తే మీ కొడుకుని నేను నేరస్తుని చేస్తాను. మీకు ఇష్టం ఉంటేనే చెయ్యండి. కానీ మా అబ్బాయికి నేను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పను. మా అబ్బాయి నాకెవరో తెలియదు, వాడిని ఇంతవరకు చూడలేదు. మీకు కావాల్సింది ఒక నేరస్తుడే అయితే నేను వస్తాను సార్. నేను ఆ నేరాన్ని మోస్తాను సార్. నేనే హంతకుని చెప్తాను మీ ముందు మాత్రమే. కానీ మా అబ్బాయి నన్ను అర్థం చేసుకున్నాడంటే నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడు. మా అబ్బాయిని మీరు కాపాడితే నేనేమి చేయను సార్. నేను కోర్టులో ఒప్పుకుంటాను. మిగతాదంతా మీరే చూసుకోవాలి. అలెక్స్, మాకు ఇప్పుడిప్పుడే నిజం తెలిసింది. మమ్మల్ని క్షమించు. పిల్లాడికి ఇకపై ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటాం. మావయ్య, 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 నాన్నా, నాన్నా, నాన్న, నన్ను క్షమించండి నాన్న. చేజారిపోయిందనుకున్న మా అబ్బాయి జీవితాన్ని తనకి తిరిగి ఇచ్చేసి వస్తున్నాను. ఇక ఎంతకాలమని నాకు తెలియదు. కానీ ఒకటైతే నాకు ఖచ్చితంగా తెలుసు. ఇప్పుడు నా కోసం ఎదురు చూసే నా కొడుకున్నాడు. నాకు తోడుగా నా అంజలి జ్ఞాపకాలు. మరలా మరో పొరల కోసం ఎదురు చూస్తూ